నేను త్రిబుల్ ఆర్ సెట్కి పోయినా. త్రిబుల్ ఆర్కి కూడా సేమే. అంటే నాకు ఇంకోడు రూమ్మేట్ ఉన్నాడు తేజ అని. ఆడ పోయి చెప్పేసిండు, సార్ వీడి తెలుసా మీకు ఇట్లా విక్రమార్కుడు ఇట్లా ఛత్రపతిలో చేసిండు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా వాడే అంటే దడేలని చెప్పి వీపు మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. కొట్టంగానే సార్ ఏమైనా సార్ అంటే రే నీ రేంజ్ ఏంది నువ్వు చేసే పని ఏంది అన్నాడు. అబ్బా అనుకొని మళ్ళీ డీసీకి వెళ్ళిపోయా, ఇక కనపడలా. ఇలా చెప్పుకోనికి మెమోరీస్ చాలా ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. అవును, వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు ఒక్క మాట అడిగితే ఇస్తారు కదా. ఎవరిని అడగాలి? రాజమౌళి గారు ఆ రోజు వచ్చి నీ వేపు మీద తట్టారు, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, నాకు ఏమైనా బెటర్ లైఫ్ చూపించండి అని. అడిగా. అడిగితే ఏమన్నాడంటే లాస్ట్ అంటే ఏమంటారు షెడ్యూల్ ప్యాకప్ అయ్యేటప్పుడు వచ్చేవరా అంటే నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్పు కదా అంటే నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. అంటే నా చిలిపితనము ఇంకా మారలేదు అన్నాడు. ఓకే అని చెప్పి సరే అన్న వెళ్ళిపోయా. రవితేజ గారితో చేసావు, నాగార్జున గారితో చేసావు, చిరంజీవి గారితో చేసావు. చేసా. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. తర్వాత వీళ్ళెవరిని కలవలేదా నువ్వు అసలు? అవును, ఇప్పుడు లాస్ట్ రోజు కలవమన్నా నువ్వు వెళ్ళి కలిసావా లేదా ఇంతకి రాజమౌళి గారిని?